హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అంటూ ఏం లేదు, బట్ అందరూ బాగా ఆడుతున్నారు. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ లో మీ గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఏ విధంగా అనిపిస్తున్నాయి? చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంతకు ముందు ఫుడ్ గురించి కానీ వాళ్ళకి లైక్ ఓన్లీ టాస్క్ పెట్టడం, చిన్న చిన్నగా టాస్క్లు ఇవ్వడం ఉండేది. బట్ ఈసారి ఈవెన్ వాళ్ళ ఫుడ్ కి కూడా వాళ్ళు టాస్క్ ఆడి గెలుచుకోవడం కొంచెం డిఫరెంట్ గా ఉంది. లైక్ ప్రతి దానికి కూడా వాళ్ళు కష్టపడి గెలుచుకోవాల్సి వస్తుంది కదా. ఏదైనా టాస్క్ డిఫరెంట్ గా చేస్తారా? ఉంది. దాంట్లో మనకి ఇమిటేట్ చేయడం అనేది ఎలా? అవునండి, బాగుంది. నబిల్ ఎలా ఆడాడు? నబిల్ చాలా బాగా ఆడాడు. నబిల్ ఈ మధ్య కొంచెం ఎఫర్ట్స్ గా అనిపిస్తున్నాయి కదా, మరి అవును. టాప్ ఫైవ్ లో కనిపిస్తారంట. అనుకుంటున్నాను నబిల్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయన్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు వస్తే బాగుంటుంది? ఇంతకు ముందు ప్రీవియస్ గా వెళ్ళిపోయిన వాళ్ళు శేఖర్ భాష వస్తే బాగుంటుంది. శేఖర్ భాష మళ్ళీ వస్తే బాగుంటుంది. ఎందుకు శేఖర్ భాష మళ్ళీ వస్తే బాగుంటుంది? అంటే యాక్చువల్ గా తనకి ఎక్కువ టైం దొరకలేదు, బికాజ్ ఉన్న లాస్ట్ 1 వీక్ లో కూడా ఫుల్ టెన్షన్ గా, బికాజ్ వాళ్ళ వైఫ్ డెలివరీ కోసం ఉండడం కానీ తను ఇంకా కంప్లీట్ గా గేమ్ ఆడలేదు అని అనిపించింది. ఒకసారి తను కూడా వస్తే తను ఏంటి అన్నది కూడా తెలుస్తుంది కదా. ఈ వీక్ లో ఎవరో ఎలిమినేట్ అయ్యారు? ఆదిత్య. ఎందుకు ఆదిత్య? అంటే తను ఇంకా కంప్లీట్ గా తన గేమ్ అన్నది స్టార్ట్ చేయలేదు. అంటే మేబీ తను ఆడుతున్నారా ఎలా ఉన్నది అన్నది తెలీదు, బట్ ఇంకా గేమ్ ఆడుతున్నారు అనేది అయితే అనిపించట్లేదు. థ్యాంక్ యూ.